అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కుబేరా శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నటి సాయి పల్లవి. ఈ ప్రాజెక్టులో ఎన్నో విశేషాలు ఉన్నట్లు ఆమె చెప్పారు. టీం అందరికీ ఇది సంతోషాన్ని ఇవ్వాలని ఆమె కోరుకున్నారు. తన గురువు శేఖర్ కమల మరో అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని సాయి పల్లవి ఆకాంక్షించారు. కుబేరా ఎంతో ప్రత్యేకమైన చిత్రం. దీనికి ఎన్నో కారణాలున్నాయి. సవాలుతో కూడుకున్న పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ధనుష్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించనున్నారు. శేఖర్ కమల దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు నాగార్జునను ఇలాంటి అద్భుతమైన పాత్రలు చూడడం అభిమానులకు కనువిందు కానుంది. శేఖర్ తెరకెక్కించే చిత్రాల్లో కథానాయకుల పాత్రలు పవర్ఫుల్ గా ఉంటాయనే విషయం సినీ ప్రియులందరికీ తెలుసు. అదేవిధంగా ఇందులో రష్మిక పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రస్తుతం బ్లాక్ బాస్టర్స్ తో కొనసాగుతున్న ఆమెకు ఈ సినిమా మరో విజయాన్ని అందించనుంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి లండన్లో పర్యటిస్తున్నారు. ఇటీవల సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో ఆ సమయాన్ని ఆమె తన ప్రియుడితో గడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ జంట ముంబైలోని రెస్టారెంట్ల వద్ద తిరుమల శ్రీవారి దర్శన సమయంలోనూ కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ లండన్ వీధుల్లో కలిసి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఎవరో అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతుంది. ప్రైవసీ కోసం లండన్ వెళ్లినా అభిమానుల కంటపడకుండా జాన్వీ తప్పించుకోలేకపోయారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంక కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సందీప్ తన గ్యారేజ్ లోకి ఆకుపచ్చ రంగులో ఉన్న సరికొత్త మినీ కూపర్ కారును కొన్నాడు. ఈ కారుకు పూజలు చేయించి బయటకు తీసుకొస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ కొనుగోలు చేసిన ఈ మినీ కూపర్ మోడల్ కూపర్ S లేదా JCW అయి ఉంటుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ మోడల్ ధర సుమారుగా 50 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి మెగా వారసురాలు క్లింకారా చిన్నారి ముఖాన్ని ఎప్పుడు రివీల్ చేస్తారోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే చెర్రీ ఉపాసన మాత్రం ఎక్కడా క్లింకారా ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ ఫోటోస్ షేర్ చేసిన క్లింకారా ఫేస్ ను మాత్రం ఎమోజీస్తో మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చిన్నారి క్లింకారా 2వ పుట్టినరోజు సందర్భంగా జూలో తెల్ల పులితో దిగిన లేటెస్ట్ ఫోటోను ఉపాసన షేర్ చేశారు. హైదరాబాద్లోని జూలో ఉండే పులిపిల్ల దత్తత తీసుకుని దానికి క్లింకారా అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు తాము మద్దతిస్తున్నామంటూ ఉపాసన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టు నెట్టింటా వైరల్ అవుతోంది. టాలీవుడ్ క్లాసిక్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన చిత్రం కుబేరా. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, క్రేజీ బ్యూటీ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శేఖర్ కమల, క్రేజ్, ధనుష్, నాగార్జున వంటి స్టార్లు ఉండటంతో సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకి విడుదలైన మార్నింగ్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా చూసిన అభిమానులు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చిందని కితాబిస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా టాక్ తెలుసుకోవడానికి అభిమానులతో కలిసి కుబేరా సినిమాను వీక్షించారు దర్శకుడు శేఖర్ కమల, నటుడు ధనుష్. చెన్నైలోని ఒక థియేటర్కు వెళ్లిన వీరిద్దరూ అభిమానులతో కలిసి కుబేరాను చూశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు RS ప్రసన్న దర్శకత్వం వహించగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గురువారం సాయంత్రం ముంబైలో ఈ సినిమా ప్రీమియర్ షోను సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, అలనాటి అందాల తార రేఖ, యువ నటుడు విక్కీ కౌశల్ సహా పలువురు తారలు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో అమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్తో కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరూ నవ్వులు చిందిస్తూ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. సినిమా వీక్షించిన అనంతరం ప్రముఖులు చిత్ర యూనిట్తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ తన మిత్రుడు అమీర్ ఖాన్ పై సరదాగా జోకులు వేశారు. సితారే జమీన్ పర్ సినిమా కథ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా తెరకెక్కించడానికి ముందు జరిగిన కథ మీకెవరికీ తెలియదు.
ఈరోజు ఆ రహస్యం మీతో పంచుకుంటా. ఓసారి అమీర్ నన్ను ఇంటికి పిలిచి కథ చెప్పాడు. కథ నాకు బాగా నచ్చింది. తప్పకుండా చేస్తానని మాటిచ్చాను. కానీ కొన్ని రోజుల తర్వాత అమీర్ ఫోన్ చేసి తనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు. దానికి నేను సంతోషించాను. అతని నిర్ణయాన్ని అభినందించాను అంటూ చమత్కరించారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటులలో కథానాయకుడు సూర్య ఒకరు. ఆయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా విడుదలవుతుంది. అంతేకాదు వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తారు. ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్న సూర్య తమిళ కమేడియన్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సూర్య 45గా రాబోతున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను ప్రకటించింది ఈ చిత్ర యూనిట్. ఈ సినిమాకు కరుప్పు అనే టైటిల్ పెట్టినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్లా రూపొందించిన కుబేరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా నాగార్జున జిమ్ సర్బ్ ప్రత్యేక పాత్రలో నటించారు. ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా చూసిన అభిమానులు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ లభించినట్లు తెలుస్తోంది. శేఖర్ కమల మార్క్, స్టార్ నటీనటుల పెర్ఫార్మెన్స్ లు సినిమా విజయానికి కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ కుబేరా మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియోలో ముంబై స్లమ్ ఏరియాతో పాటు బిచ్చగాడిగా ధనుష్ ఎలా నటించాడో చూయించారు మేకర్స్. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరు చూసేయండి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న పలువురు యంగ్స్టర్స్ నెట్టింట ఫేమస్ అయిన వారే. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో పలు సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ ముద్దుగుమ్మ ఇన్స్టాలో ఫాలోవర్స్ లేరని తనను సినిమా నుంచి తీసేశారంటూ సంచలన కామెంట్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనే హీరోయిన్ శివాత్మిక. ఒకప్పుడు హీరో రాజశేఖర్ జీవిత దంపతుల చిన్న కూతురు. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన శివాత్మిక 2019లో దొరసాని సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దొరసాని తర్వాత తమిళంలో 2 సినిమాలు నటించింది. కొన్నాళ్ళు టాలీవుడ్ నుంచి గ్యాప్ తీసుకున్న ఆమె 2022లో పంచతంత్రం, 2023లో రంగమార్తాండ సినిమాల్లో మెరిసింది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్లుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఇన్స్టాలో సరైన ఫాలోవర్స్ లేకపోవడంతో సినిమాల నుంచి తప్పించారని, మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కొందరికి అవకాశాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఏ మేనేజర్ లేదా ఏజెంట్ను కలిసినా సరే ఇన్స్టాలో ఫాలోవర్స్ ను పెంచుకోమంటున్నారని చెప్పుకొచ్చింది. కానీ తాను ఒక నటి అని కంటెంట్ క్రియేటర్ చేయడం తన పని కాదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శివాత్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ల విరామం అనంతరం తమ్ముడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు లయ. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ మూవీ ప్రస్తావనకొచ్చింది. చెన్నకేశవరెడ్డిలో సిస్టర్ రోల్ కోసం దర్శకుడు వివి వినాయక్ అడగగానే తెలుగు హీరోయిన్ అయితే చెల్లెలి పాత్రకు అడుగుతారా అంటూ ఏడ్చారట. అది నిజమేనా అని ప్రశ్నించగా అప్పుడు ఏం జరిగిందో తనకంతగా గుర్తులేదన్నారు. ఫీల్ అయి ఉండి ఉంటానేమో కానీ ఏడవలేదు అని సమాధానమిచ్చారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయని, హీరోయిన్ ఎలాంటి రోల్ ప్లే చేసినా ప్రేక్షకులు అంగీకరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం వార్ 2 యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ ప్రాజెక్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో తనపై ఎంతో బరువు బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని తాను వర్క్ చేస్తున్నానని అన్నారు. వార్ చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం కావడంతో వార్ 2 విషయంలో నాపై ఎంతో బాధ్యత ఉంది. ఇది నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇలాంటి భారీ ప్రాజెక్టులో భాగమైనందుకు అభినందిస్తున్నా. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేస్తూ ఉండటంతో స్టోరీ లైన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. యాక్షన్ పార్ట్స్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ల మధ్య ఘర్షణకు అవసరమైన వివాదాన్ని చూపించడం వంటి విషయాల కోసం ఎక్కువ సమయం తీసుకున్నా. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసిన సినిమా కావడంతో ఇది నిజమైన ఇండియన్ సినిమా కానుంది. ఈ సినిమాపై అభిమానులు ఏ విధమైన అంచనాలు పెట్టుకున్నారో నాకు తెలుసు. థియేటర్లలో కూర్చున్నప్పుడు వారికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇచ్చేందుకు ప్రతి సెకండ్ పనిచేస్తున్నా అని అయాన్ ముఖర్జీ తెలిపారు.
కన్నడ చిత్ర పరిశ్రమలోని నటీనటులను ఉద్దేశించి గతంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి తీరు మారకపోతే ఏ విధంగా సరిచేయాలో తనకు తెలుసన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా నటుడు సుదీప్ ఓ చర్చా కార్యక్రమంలో స్పందించారు. మనం ప్రయాణించే కారు నట్లు బోల్టులు కూడా అప్పుడప్పుడు బిగించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం సరైన మెకానిక్ను సంప్రదిస్తాం. ఎందుకంటే వారికి మాత్రమే కారు గురించి పూర్తి అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇక్కడి పరిస్థితులు పూర్తిగా అర్థమవుతాయి. ఆయన ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారో నాకు తెలియదు, కానీ ఆయన అంటే నాకెంతో గౌరవం. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఇండస్ట్రీలోని పరిస్థితిని కాస్త అర్థం చేసుకుని ఉండాల్సిందే. అలా చేసి ఉంటే ఆయనపై నాకున్న గౌరవ మర్యాదలు మరింత రెట్టింపయ్యేవి. ఆయన పిలిచిన ప్రతిసారి మేమంతా వెళ్ళాం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నామని సుదీప్ చెప్పారు. ధనుష్ హీరోగా నటించిన కుబేరా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఈ మధ్యకాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్ మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా దూసుకుపోతుంది. శేఖర్ కమల టేకింగ్, ధనుష్ నాగార్జునల నటన గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇక కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. ఇలా టాప్ లీగ్ లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. అది కూడా నాకి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకొచ్చి డీ గ్లామర్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు తెలుగమ్మాయి అనన్య నాగల్ల. తన బ్రేకప్ స్టోరీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ బాధను తట్టుకోలేకపోయానన్నారు. కెరీర్ పరంగా ఒడిదుడుకులు, సవాళ్లను స్వీకరించడం అలవాటు చేసుకున్నా. ప్రశంసలతో పాటు విమర్శలను తట్టుకున్నాను. కానీ వ్యక్తిగత జీవితంలో ప్రేమలో విఫలమైనప్పుడు మాత్రం ఎంతో బాధపడ్డా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి బ్రేకప్ జరిగింది. 2 ఏళ్ల పాటు ఆ బాధను అనుభవించాను. అయితే చేసే పనిపై ఆ ప్రభావాన్ని పడనీయలేదు. రాత్రంతా ఏడ్చేసి ఉదయాన్నే జిమ్కు వెళ్లిపోయేదాన్ని. క్యారవాన్లో ఏడ్చేసి ఆ తర్వాత ఏం జరగనట్లు బయటకు వచ్చేదాన్ని. ఇంట్లో వాళ్ళకు కూడా దీని గురించి తెలియదు, నా స్నేహితులకు మాత్రమే తెలుసు అని అనన్య తెలిపారు. స్టార్ హీరోయిన్ సమాంత తనకెంతో స్పెషల్ అయిన వైఎంసీ టాటూను తొలగించుకున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె లేటెస్ట్ ఫోటోలో ఆ టాటూ అలానే ఉంది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత సమాంత ఆయన గుర్తులు ఒక్కొక్కటిగా జరిపేస్తూ వస్తున్నారు. సీక్రెట్ ఆల్కమిస్ట్ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల సమాంత ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ నథింగ్ టు హైడ్ అని రాశారు. దీనికి ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైంది అనే క్యాప్షన్ ఇవ్వగా వైరల్ అయింది. అయితే ఆమె మెడపై ఎప్పుడు ఉండే వైఎంసీ టాటూ లేకపోవడాన్ని గమనించిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలుపెట్టారు. అఖిల్ పెళ్లి టైంలోనే ఇలా చివరి గుర్తులు చెరిపేశారంటూ కామెంట్ చేశారు. ఇటీవల సమాంత ముంబైలోని తన జిమ్లో నుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఆమె చుట్టుముట్టారు. ఫోన్ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా గుడ్ మార్నింగ్ సమాంత మేడం అంటూ ఫోటోస్ తీయడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సమాంత స్టాప్ ఇట్ గాయ్స్ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారుకి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలో సమాంత మెడపై వైఎంసీ టాటూ అలానే ఉంది. దీంతో ఆ వీడియో కోసమే ఆ టాటూను ఆమె కవర్ చేశారంటూ ఆ పచ్చబొట్టు చెరిపివేయలేదని కామెంట్ చేస్తున్నారు. హర్రర్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటేనే మూవీ లవర్స్ కు స్పెషల్ క్రేజ్. అలాంటి కంటెంట్ నే ఓటీటీలు ప్రస్తుతం ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. మరో లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీలోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఘటికాచలం మే 31న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ప్రముఖ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి అమర్ కామిపల్లి దర్శకత్వం వహించగా నిఖిల్ దేవాదుల, ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయచురా, దుర్గాదేవి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎన్సీ రాజు స్టోరీ అందించగా ఫేవియో మ్యూజిక్ అందించారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి డింబ్రే నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ప్రముఖ నటుడు ఉపేంద్ర లిమాయే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారు. ఉపేంద్ర లిమాయే సందీప్ రెడ్డి వంగతో కలిసి హైదరాబాద్లోని భద్రకాళి పిక్చర్స్ కార్యాలయంలో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు రెడ్డి బ్రదర్స్ ను వారి కొత్త కార్యాలయంలో కలవడం ఆనందంగా ఉంది. రెడ్డి బ్రదర్స్ హై స్పిరిట్స్ లో ఉన్నారు అంటూ రాసుకొచ్చారు. ఈ క్యాప్షన్ తో ఆయన స్పిరిట్ సినిమాలో చేరినట్లు స్పష్టమైంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓషో కొన్ని డిస్కషన్స్లో చెప్తా ఉంటారు, ఈ ప్రపంచం తూర్పు పడమరగా విభజించబడితే తూర్పున ఉన్న వాళ్ళంతా ఆత్మజ్ఞానం మీద బాగా ఏకాగ్రత వహించి శరీరాన్ని లేకపోతే భౌతికమైన ఆనందాలని, సంపదని, వాటిని పెద్దగా లెక్క చేయలేదు. అలాగే పడమర ఉన్న వారంతా శరీరాన్ని, భౌతికమైన సంతోషాలని, సంపదని, విజ్ఞానాన్ని, వీటిని ఎక్కువగా గొప్పగా చూసి ఆత్మజ్ఞానాన్ని సరిగ్గా వాళ్ళు చూడలేదు, విస్మరించారు. అందువల్ల ఒక చోటేమో యజమాని గొప్పగా ఉన్నాడు కానీ ఇల్లు బాగలేదు, ఇంకో చోట ఇల్లు చాలా గొప్పగా ఉంది కానీ యజమాని బాగలేదు. ఏది జరిగినా కూడా ఇల్లు పాడైపోద్ది, ఆ యజమాని పాడైపోతాడు. ఈ రెండిటిని కలగలిపిన ఒక మనిషి, ఒక విశ్వమానవుడు, బుద్ధ ద జోర్బన్, అలాంటి వాడిని క్రియేట్ చేస్తేనే ఈ ప్రపంచం శాంతితో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. అలా జరగాలంటే శరీరాన్ని, ఆత్మని కూడా కలపగలగాలి. ఆ శరీరం, ఆత్మ యొక్క కలయికనే మన పూర్వీకులు యోగా అని చెప్పి దానికి ఒక శాస్త్రాన్ని, కొన్ని సూత్రాల్ని పెట్టి ప్రపంచానికి లోక కళ్యాణం కోసం అందించారు. వారు అప్పుడు అందించిన ఏది ఎప్పుడు గుర్తింపు పొందాలో అప్పుడే గుర్తింపు పొందుతుంది. కాబట్టి ఉదాహరణకి అన్నమయ్య గారు 450 సంవత్సరాల క్రితం కీర్తనలు కూర్చున్నా కానీ పిబిఆర్కే ప్రసాద్ గారు వెలికి తీయడం వల్ల 1980 దశకంలో మనకి అన్నమాచార్య కీర్తనలు మన మధ్యకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పాలకుల్లో కాస్త అంకిత భావం, దేశం పట్ల భక్తి, దేశమే మొదట అన్న నమ్మకం వారిలో ఉండడం వల్ల మన దేశం ఈ ప్రపంచానికి ఏమి ఇచ్చిందని ఆలోచించి ఈ ప్రపంచానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ, పేటెంట్ రైట్స్ కానీ అందుకోకుండా, ఆశించకుండా యోగాని మనం కానుగ్గా ఇచ్చాం. ఆ యోగాకి ఒక ప్రపంచం వ్యాప్తంగా ఒక దినోత్సవం ఉంటే భవిష్యత్తుకి, లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మన పాలకులు రేపు 21వ తారీఖున యోగా దినోత్సవంగా నిర్వహిస్తూ ఉండడం జరిగింది. దానిలో భాగంగా ఒక ఆలోచనని ముందుకు తీసుకురావాలి అంటే అది ముందు పాట ద్వారా సాధ్యం అవుతుంది అన్న ఉద్దేశంతో అశోక్ గారు, రాధాకృష్ణ గారు యోగా గురించి ఒక పాట చేయిద్దామని నన్ను సంప్రదించడం జరిగింది. అయితే ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం పాడుకునేలా ఉండాలంటే దీనిలో అన్ని సంస్కృత పదాలు ఉంటే అది సబబుగా ఉంటుంది అనిపించి ఈ పాటని పూర్తిగా సంస్కృత పదాలతో రాయడం జరిగింది. అందువల్ల అది దేవభాష అవడం వల్ల యోగా ఏ దైవం నుంచి అయితే పుట్టిందో ఆ దేవుడి శబ్దమే ఈ యోగా పాట వినిపిస్తుందన్న ఒక సంకల్పంతో ఈ పాట రాయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రథమ బహుమతి అందుకుని రేపు ప్రదర్శించబడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాట స్ఫూర్తిగా యోగా మరింత విశ్వవ్యాప్తం కావాలని, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 2014 నాకున్న సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్తో 2014-2015లో 2 years నేను సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్గా, ఆ మూవీస్కి డబ్బింగ్ మూవీ ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో నాకు వచ్చిన ఇండస్ట్రీలో వచ్చిన కొంచెం కష్టాలు, కొంచెం ప్రాబ్లమ్స్ మూలంగా నేను ఫైనాన్షియల్గా కొంత డౌన్ అవ్వడం జరిగింది. కొన్ని మంచి సినిమాలు చేశాను, ఒక 10-15 మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ టైంలో మారుతి గారు కూడా నాకు మంచి సహకారం అందించారు. మారుతి గారి ద్వారా పండవలో అక్కడ సినిమా చేస్తే అది విజయవాడలో 50 days ఆడింది. కానీ తరదన పరిమాణంలో శంకరాభరణం అనే నైజాంలో ఒక మూవీ డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత కళావతి అనే మూవీ డిస్ట్రిబ్యూట్ చేశాను. దాంట్లో నాకు బాగా నష్టం రావడం జరిగింది. ఆ టైంలో నేను బాగా డిమాలేజ్ ఉన్నప్పుడు మారుతి గారు ఒకరోజు నన్ను ఇంటికి పిలిచి, అది 2015 మార్చిలో 16 మార్చిలో మారుతి గారు ఇంటికి పిలిచి, అశోక్ గారు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కామనే, బట్ నాకు న్యూమరాలజీ తెలుసు, నేను చెప్తున్నాను, నాకు బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, 2017 ఆగస్టులో మీకు సక్సెస్ వస్తుంది, అప్పుడు దాకా ఏం చేయబాకండి, సైలెంట్గా కూర్చోండి అని చెప్పారు. ఆ మాటకు నాకు అర్థం కాలేదు. మారుతి గారు అంటే ఎలా చెప్పారు, ఏమి చేయదు ఖాళీ కూర్చోమన్నారంటే ఏం చేయాలో అర్థం కాలేదు. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను యోగా ప్రాక్టీస్ చేస్తాను.
బట్ ఖాళీగా ఉన్నారు. మా మారుతి గారు చెప్పారు కదా, ఒక 100 ఖాళీ కూర్చోవడం ఎందుకని ఏదైనా యోగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక మేడం చెప్పారు, మీరు డబ్బులు పోగొట్టుకోవటం వచ్చు, జీవితంలో కష్టాలు అనిపించడం దానికి కారణం మీ పూర్వ జన్మ కర్మలే కారణం. అది మీ వెన్నుపూస చివరన మూలాధారంలో మీ యొక్క ఆత్మశక్తి నిక్షిప్తమై ఉంటుంది. మీ పూర్వజన్మ కర్మలన్నీ అక్కడ కలగలిపి ఉంటాయి. మీరు ఆ జన్మలో చేసిన కారణంగానే ఆ పాపాల బాధల కారణంగానే మీరు ఈ జన్మలో కష్టాలు అనిపిస్తారు. అది పోగొట్టుకోవాలంటే మీరు యోగ సాధన చేయాలి, చేస్తే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారని చెప్పి అన్నారు. ఈరోజు యోగా యాంథమ్ సాంగ్ ని లాంచ్ చేయడం జరిగింది. యోగా గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా అర్హత కావాలి. నాకు తెలిసి యోగా అనేది అంటే మనం రెగ్యులర్ లైఫ్ లో చాలా చీప్ గా అంటే ఖర్చు లేని విధంగా, నెక్స్ట్ అత్యంత విలువైంది రెండు యాక్చువల్లీ యోగానే. ఎందుకంటే దీనికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, అలానే దీనంత గొప్పది కూడా ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు. కానీ మనం దీనికి చాలా మంది ఏంటంటే చిన్న నెగ్లిజెన్సీతో చేద్దాంలే అనుకుంటుంటారు. పొద్దున్నే దీని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటారు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇది చాలా అవసరం. అందుకనే మోడీ గారు యాక్చువల్గా ఈ యోగా డే అనేది 21st ఒక డేగా పెట్టి దాన్ని ప్రపంచానికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి ఈ యోగా డేని పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రానికి రావటం, రేపు వచ్చి యాక్చువల్గా ఈ యోగా డేని సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాంటి దీంట్లో మా అశోక్ గారు, ఈయన డిస్ట్రిబ్యూటర్గా నా దగ్గరికి 2014లో కలిశారు. తర్వాత ఒక 2 years ట్రావెల్ అయ్యారు. దాని తర్వాత ఆయనకి డిస్ట్రిబ్యూషన్లో లాస్ అయినప్పుడు అప్పుడు జనరల్గా చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఆయన కనపడలేదు. దాని తర్వాత ఒక 2 years తర్వాత ఒకసారి కనపడి ఆయన ఇట్లా, సార్ నేను చాలా డీప్గా యోగా స్టడీ చేశాను సార్, ఒక 2 years పాటు అన్ని శక్తిపీఠాలు అన్ని జ్యోతిర్లింగాలకు వెళ్ళి చాలా డీప్గా స్టడీ చేసి నేను చాలా హెల్తీగా హ్యాపీగా ఇప్పుడు నా బిజినెస్ అన్ని అంటే జీరోకి వెళ్ళిపోయిన మనిషిని చూశాను. ఆ రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈయన చాలా సూసైడ్ టెండెన్సీస్ ఉన్నాయి సార్, నాకేం పరిస్థితి అర్థం కావట్లేదు, నేను జీరో అయిపోయానంటే మా ఇంట్లో కూర్చోబెట్టి ఒక 1 hour మాట్లాడాను ఆయనతో. మాట్లాడిన తర్వాత దాని తర్వాత 2-3 times బాగున్నాను అన్నారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 years తర్వాత కలిసినప్పుడు చాలా హెల్తీగా విజయవాడ వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుని యాక్చువల్గా సార్ ఇట్లా ఒక సెలూన్ పెట్టాను, పూజ హెడ్ అని పిలిచాను అని ఆవిడ చేతులతో ఒక పెద్ద సెలూన్ని ఆయన లాంచ్ చేశారు. అక్కడి నుంచి ఆయన బిజినెస్, దాని తర్వాత కావురి రియల్ ఎస్టేట్ అని చెప్పి చేశారు. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి టైంలో సడన్గా మొన్న ఫోన్ చేసి ఇట్లా యోగా గురించి ఒక పాట అనంత్ శ్రీరామ్ గారితో రాయించానని చెప్పి వినిపించారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలా మందికి రీచ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకనంటే సాంస్క్రిట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనంత్ శ్రీరామ్ గారు పాట రాయటం, చాలా తక్కువ ఖర్చుతో అసలు ఏమీ తీసుకోకుండా మణిశర్మ గారు ఆ పాటను కంపోజ్ చేయటం, అంటే అందరికీ ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ప్రతి ఒక్కళ్ళు వినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.